ఈరోజు కూడా ఆయన అదే స్టైల్. ఎందుకంటే మీరందరూ తెలిసేది వెళ్దాం, మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే అమ్మ, ఆయన మీద ప్రేమతో కాదు, మనమే కురిపించిన ప్రేమ ఎలాంటిదో ఒకసారి మీ అందరికీ తెలియజేస్తాను. ఒరే ఒరే కనిపించలేదా కూర్చో, రే రే మాట్లాడితే చచ్చిపోతామని భయం మన అందరిలో కలిగింది. పక్కడితో ముట్టుకోవడం కాదు, మాట్లాడితే చచ్చిపోతాము అనుకున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. అలాంటి టైంలో ఈయన కూరగాయలు పెట్టుకుని మెడికల్ కిట్లు పెట్టుకుని రోడ్లను తిరిగిపోడండి ఆయన. నాకైతే భయం వేసింది. ఇదేంటి మా బాబు షుగర్ గట్ట ఉంది, మనం చెప్తే ఇంకా కొద్ది వయసులో ఉన్నాం, మేము భయపడి నేనైతేనే. కానీ ఆయన ఏ భయం లేదండి ఆయనకి. ఎప్పుడు ఎమ్మెల్యే అవ్వన క్రితం ఇప్పుడు కూడా అదే పొజిషన్ అండి. అతను హెల్త్ కానీ ఇంకోటి కానీ ఏది చూసుకోడండి. ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు అతను ఎప్పుడు. సరిగా కిందరా మీరే ఆలకించండి. అందుకని ఆ రోజు ఏ స్టైలు ఈ రోజు కూడా అవుతుంది అదే స్టైల్. ఓకే, ఇంతటితో ఒక అధ్యాయం అయ్యింది. రెండో అధ్యాయం గురించి మనం చెప్పుకుందాం. మొన్న వచ్చింది మెంతా తుఫాను మొంతా తుఫాను. ఓకే, నేను గతంలో కూడా ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఈ తుఫాను వాళ్ళ గురించి చూశానండి. వాళ్ళందరినీ కూడా బతిమాలి తీసుకొస్తే ఒక 60-70 మంది వచ్చారు. ఇక్కడ భోజనాలు చూస్తే మా సెక్రటరీ గారు సూర్యరెడ్డి గారు, విశ్వనాథ్ రెడ్డి గారు ఎవరో ఉండేవారు. ఓ 300 భోజనాలు పరమించారు. ఒక 60 మంది వచ్చారు, 4 ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఈ మెంతా తుఫాన్ పేరు చెప్పి మనం బయటకు రావాలో లేదో మాకు తెలియలేదు. కానీ మన స్కూలు జెడ్పీహెచ్ఎస్ వాకలపూడి రీహాబిలిటేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆయన అందరితో ఆర్బర్పేట కాడి నుంచి ప్రతి పల్లికి వెళ్ళి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి, అమ్మ నేనున్నా భరోసాగా నీ ఇంటికి నేను కాపలా ఉంటాను, నువ్వు ఎక్కడ భద్రంగా ఉండని చెప్పి ఇంచుమించు రీహాబిలిటేషన్ సెంటర్, హైయెస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్ 800 మందితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి క్లాస్ కొడుతూ వాడదాము, నేను అడుక్కోను, అలా కంటిన్యూ కొడుతూ ఉండాలి. ఓకే, అలాగా ఆ టైంలో నిజంగా మేము బయటకు రావాలో లేదు తెలియలేదు. ఓకే, మా హెచ్ఎం గారిని ఇక్కడ డ్యూటీ చేశారు. అతను ఏం చేశారు, మమ్మల్ని తలకో ఇద్దరినే చేశారు. బోర్ను వర్షం పడుతుంది వచ్చేట ఇక్కడ అన్నీ కూడా సెట్ చేసుకున్నారు. తర్వాత నేమం వెళ్ళారు, తర్వాత సూర్యారావుపేట వెళ్ళారు. ఇలాగ యూ కొత్తపల్లి మండలంలోనే ఎంఆర్ఓ గారు అంటే ఆడుతున్న ఎవరినో యూ కొత్తపల్లి మండలంలోనే ఎంతమంది అప్లికేషన్ సెంటర్ ఎంతమంది కూర్చోబెట్టారు బాబు అన్నారు. ఓహో, అంటే బాగా అంటే ఆయన అంత కేర్ తీసుకుని ఇక్కడ ఆ వర్షం అనక వరద అనక 3 రోజులు తిరుగుతూ ఉన్నాడు. ఇకపోతే ఆయన బలం ఆయన కార్యకర్తలే. నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఆ రోజు నేను చూశాను. ఎలాగంటే చాలా బాగా మాట్లాడితే పర్లేదు, కంటిన్యూస్ అయిపోయింది, అయినా సరే చెప్తాను. అప్పుడు ఏం జరిగిందంటే ఆ కార్యకర్తలు ఆయన బలం అనేది చెప్తున్నానంటే ఒక రకంగా ఆ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా కొత్త పెళ్లి కొడుకులు చూసినట్టు చూసారు. మీరు బాగా ఆడుతుందరన్నా కొత్త పెళ్లి కొడుకులు ఎలా చూస్తారా, అల్లి గారు సున్నుండి తింటారా, అల్లి గారు మిఠాయి తింటారా, ఇలాగనమాట. ప్రతి ఒక్కళ్ళే కూర్చోబెట్టి టైం స్నాక్స్ ఇవ్వడం. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న మన గంటా ప్రసాద్ గారి నుంచి, మా మణికంఠ ఇచ్చు, చిన్నారావు, ఇంకా కొంతమంది పేర్లు చేసి మా సీన్ అన్న చల్ల సీన్ గారు వచ్చి ఇలా వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతగా ఆయన ఇలా చూసి వెళ్ళిపోయిన వాళ్ళన్న కంటిన్యూ. ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓకే, ఆ తర్వాత టీ, తర్వాత మిర్చిలు, ఇలా ఏర్పాటు చేసి ఆ 2 days కూడా ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడడం జరిగిందండి. ఆయన ఏంటంటారు, ఆయన కేర్ వల్ల. ఇకపోతే మిమ్మల్ని బాగా ఇసుకించడం, నా మాటలు ఎంజాయ్ చేస్తారనుకున్నాను. సవరణ చేసి ఇవాళ మన కాకినాడ రోడ్ల కాన్స్టిట్యూన్సీలో 35 మోడల్ స్కూల్స్, అట్లాగే 3 హై స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మెగా డిఎస్సీ ద్వారా ఇవాళ మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎంతో కాలంగా పెళ్లిగా ఉన్న మెగా డిఎస్సీ పూర్తి చేసి మన నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా 79 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు నియమించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. సెక్షన్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఎక్కువగా అగ్రికల్చర్ సెక్షన్ పెట్టి అధ్యాపకులు పెట్టి మన ప్రైవేట్ స్కూల్కి పోటాపోటీగా మనం తీసుకెళ్ళి ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన స్కూల్ నుండి స్కూల్ బాధ్యత ఫెసిలిటీస్ చూసుకుంటా ఉన్నాం. కానీ మన పిల్లల్ని పెంచడానికంటే తల్లిదండ్రులుగా అండగా ఉండాలి, ఆసరాగా అవసరం కూడా ఉంటాయి. కానీ ఆ ఆసరా 2 రూపాయలు ఇవాళ
మన కాన్స్టిట్యూన్సీలో 32,751 మందికి కలిగేటువంటిది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 49,12,06,000 పిల్లలు కట్టిన అందరికీ అర్థమవుతుంది. దానివల్ల మీకు ఎంత బెనిఫిట్స్ ఉండాలని అర్థమవుతుంది తెలియజేస్తాను. అలాగే బొత్తా శ్రీకంఠ గారు ప్రభుత్వంలో సన్నదంతో సన్నదనం అంటే చాలా పెద్ద మందికి పట్టినట్టు బియ్యం. ఆ బియ్యాన్ని ఇవాళ మన పిల్లలకు చిన్నప్పటికి సన్నదనం పెట్టడానికి వచ్చిన నెలలో వాళ్ళ గొప్ప నేను అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ఈ స్కూల్లో ప్రత్యేకంగా స్థానం ఎక్కడో పిల్లలు ఎక్కడ వెళ్ళి వస్తూ ఉంది. వచ్చి తప్పగా నడుతూ ఉన్నది బుద్ధి ఇవాళ వేడిగా ఇక్కడ ఈ స్కూల్లో ఏర్పడుతూ సర్టిఫికేట్లు చైర్మన్ గారు కూడా ప్రకటిస్తా ఉన్నది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రుల ద్వారా 19,534 మందికి మూలైన క్వాలిటీ యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, బెల్ట్స్. మీరు ఎప్పుడన్నా ఆ క్లాత్ నేను చూసాను. ఆ క్లాత్ పట్టుకున్నానుగా ఆ క్లాత్ పూర్వం యూనిఫామ్ పిల్లలు మాత్రమే కనపడ్డా కనపడితే పోగొట్టమ్మా కనపడ్డా సరే చక్కని యూనిఫామ్ వచ్చినప్పుడు చెప్తా ఉన్నాను. నేను అందరూ ఒకటే చెప్తా ఉన్నాను. మరింత బుద్ధి నేను ఇలా ఇంకా పెట్టాలంటే రేపు మనకు 30వ తారీఖు మీ అందరి సంవత్సరం వాట్సాప్ లో రేపు పెట్టి వాట్సాప్ పట్టణంలో కోరుతున్న అందరినీ ప్రార్థిస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా పిల్లల స్కూల్ మాత్రం రాను అంతే తప్ప పిల్లలంటి మీద అందిస్తున్నాను. ఇప్పుడు పిల్లలందుకు పిల్లలకు అధ్యాపకులకి మధ్య మీటింగ్ పెట్టాలన్న ఆలోచన దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఎలా పెట్టి ఆ ఘనత ఇప్పుడు ఘనత మనకు ఈ విద్యాశాఖ అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నేను కరెక్ట్గా స్టార్ట్ చేశాం. బాలికలకి ఆత్మరక్షణ నిమిత్తం కరాటే నేర్పిస్తూ స్టార్ట్ చేస్తాం. అదే ఇప్పటికైనా నీటిగా స్టార్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను ఇప్పుడు ఎంతైనా రాష్ట్రంతో చాలా పెట్టేసారు. రాష్ట్రంతో ఉదయపేశారు. వారిద్దరు స్కూల్స్ పెట్టాను. మనకు ఇంత చక్కటి స్కూల్ గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా ఎన్సీసీ అవసరం ఉంది. ఎన్సీసీ పెట్టుకోవాలా, ఎన్సీసీ ఉండాలి. మనకు ఎన్సీసీ అంటే మీరు పరిచయం పొందుతున్నది ఖచ్చితంగా పనికొస్తామని చెప్పి నేను చెప్తాను. చంద్రబాబు గారు రాజధానికి 5 లక్షలాది ఉన్నట్లుగా ఉన్నట్లు నేను రెగ్యులర్ సర్టిఫికెట్లు లక్ష ద్వారా 10 మందికి 3 నేను ఇప్పిస్తాను. ఆ సర్టిఫికెట్ వల్ల డాక్టర్ నిజంగా ఆ ఎన్సీసీ అన్నది ఖచ్చితంగా మనకి లాభం డబ్బు పరిశ్రమ కూడా అంతే ఉపయోగపడతాయి. కాబట్టి ఆ ఎన్సీసీ కూడా బాగా కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే గతంలో ఈ స్కూల్ 2024 స్కూల్ ఎక్స్పీరియన్స్ 15 మంది జాగ్రత్తలు 70 మంది రాష్ట్రాలు పాల్గొన్నట్టు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే 2020 జీడీపీలో మీడియాను ఫైనాన్షియల్ జాగ్రత్తలు పాల్గొన్నది అన్నీ వాట్సాప్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కొంతవరకు అధ్యాపకులు మన ప్రిన్సిపల్ గారు అధ్యక్షులు గారు అలాగే విద్యార్థులకు చైర్మన్ గారు కొంతవరకు తెలియజేశారు. నిన్న యొక్క త్వరలో తెలియజేసి గొప్ప పార్టీలో గవర్నమెంట్ పూర్తి స్థాయిలో తెలియజేస్తానని చెప్పి నేను ఇవాళ నేను ఏదైతే మాట్లాడుతున్నాను అంటే నష్టపట్టలే కానీ నష్టాలకి సంవత్సరాలకు అందరికీ ఎదురు గురించి కలిసి మాట్లాడి నేను తెలియజేస్తానని చెప్పి చేస్తాను. అలాగే 2 నెలల్లో రెండింటితో కనుక ఉన్నారు. ఖచ్చితంగా ట్రాక్ కూడా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. బాస్కెట్బాల్ కోచ్ అడుగుతా ఉన్నారు. తప్పకుండా సమస్య తప్పకుండా చెప్పాను. అలాగే
అధికారికంగా వంటశాల తీసుకురావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ వంటశాలలో వాటిని పరిశీలించి దానికి ఏం కావాలో సిఎస్ఆర్ ద్వారా చుట్టుపక్కల అడిగినది ఖచ్చితంగా చేస్తాను, మంచి ధైర్యంగా చేస్తానని చెప్పి చేస్తాను. అలాగే వృత్తి విద్యాన్న చోట రెగ్యులేషన్ స్కూల్లో ప్రయోగశాలలు పెట్టాం. అలాగే తప్పకుండా నీకు కూడా ప్రయోగశాలలు పెట్టాం. ఎందుకంటే మీ స్కూల్ 89 నుంచి చరిత్రలో స్కూల్ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ అంటే శ్రేణిజన్లు ఉన్నారు. మంచి చరిత్ర స్కూల్ ఊరికే పోవాలని ఇంత మంచి స్కూల్ బట్టి జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎవరికి వెళ్ళి నా ప్రయత్నం చేస్తాను. అలాగే నీకు ధన్యవాదాలు చేస్తాను. రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ మేము పెట్టుకున్న రోజు మీరు ఆవిష్కరించారు. ఇక్కడ ఆవిష్కరించి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా కూడా ఆ మొదలు ఎక్కడ పెట్టాలా బయట ఉన్నా తీసుకున్నా సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ పెడదాం అంటే కాదు, ఇక్కడ నేను సెక్యూరిటీగా చూసుకుంటామని చెప్పి స్కూల్ అధికారులు అన్నారు. అన్న ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేస్తారు. పనిచేసి చేసి పెట్టినట్టు మీరు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మిగతా తుఫాన్లు కూడా మీ స్కూల్ వాళ్ళందరికీ కూడా శాంతించి వాళ్ళ నాకు ఇంకా సైతం చెప్పి సైతం అవార్డు కూడా ఘనత నేర్చుకుంటే బట్టి నేను తెలియజేస్తాను. ఎందుకంటే నిర్వాహక సెంటర్ వల్ల నాకు అవార్డు వస్తుంది. ముఖ్యమంత్రి సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పి అలాగే సాయంకాలం వల్ల ఎక్కువ దగ్గర తెచ్చి మనం ఒక అవార్డు తెచ్చుకున్నామంటే జీవితకాలం గర్వంగా ఉండకపోతే నా గర్వం నాకు వచ్చినట్టు చేసి అందరికీ కూడా గర్వంగా చేసుకుంటూ అలాగే ఆల్రెడీ ప్లాంటేషన్ వల్ల మొదలుపెట్టాలని చెప్పారు. ఆ ప్లాంటేషన్ తీర్చాలనుకున్నట్టుగా తప్పకుండా నా విశ్వాసాలను బట్టి అట్లాగే నేను కూడా కూడా ఒకటంటే 100% కావాలని చెప్పి మీ అందరి నుంచి నేను కోరుతూ ఉన్నాను. విప్రవేశం విప్రవేశం చేసుకుంటూ ఉండాలి, ప్రతిదీ ఉండాలి, ఆట ఉండాలి, పాట ఉండాలి, చదివి ఉండాలి, అన్ని రకాలు ఉండాలి. స్కూల్ అన్న తర్వాత మనం పూర్వం ఆ స్టైల్ వేసాం. ఇవాళ ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా సరే అపార్ట్మెంట్ లో స్కూల్ కట్టేస్తా ఉన్నారు. అపార్ట్మెంట్ లో స్కూల్ కట్టేస్తుంటే 35 సంవత్సరాలు జరగకుండా వాళ్ళ గణాలు డిసైన్ చేస్తా ఉన్నారు. మనం 35 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలకు వచ్చినది మళ్ళీ అభివృద్ధి కూర్చున్నాడు మళ్ళీ ఉద్యోగం చేస్తా. ఇవాళ ఇక్కడ కూర్చునే ఉన్నాడు. ఇక్కడ డ్రిల్ లేడు, డ్రిల్ మ్యాచ్ లో డ్రిల్ అంటే మీకు ఉంది గవర్నమెంట్ కాబట్టి డ్రిల్ చేస్తున్నాడు, మీకు ఏం చేయంటే అన్నారు, ఏమైనా చేయించగలుగుతా అన్నారు. అదే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న స్కూల్స్ కి ఎక్కడ కూడా ఆ ఫెసిలిటీ లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజంగా ఇంత బెస్ట్ స్కూల్ చదువుతున్నట్టు మీ అందరికీ కూడా మీకు అధ్యాపకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మేము స్కూల్కి రావాలా, స్కూల్కి వచ్చి ఈ స్కూల్ జ్ఞానం చూసి డబ్బులు నేను తీర్చిపెట్ట చేయమని చెప్పి నా నాయకులు నేను కోరుకుంటూ తెలియజేసుకుంటాను. జనసేన వీరులకు ఈ కార్యక్రమాన్ని గురించి పేరెంట్స్ అందరికీ మా శుభాకాంక్షలు ఉంది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా అవడానికి కారణం మన పీటీ సార్ శ్రీనివాస్ గారికి, అలాగే మన స్కూల్ హెచ్ఎం గారు, ఇంకా మాలి మేడం, సో స్కూల్లో ఉన్న టీచర్స్ అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకున్నానండి. ఈ కార్యక్రమానికి నాకు ముందుకు సపోర్ట్ వచ్చారండి. గతంలో వారు శ్రీ ఆదిత్య ఫిష్ ట్రేడింగ్ కంపెనీ వారు, చొక్కా కాశీ గారు, అలాగే ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ అయినటువంటి యువరాజ్ గారు కూడా మాకు ఈ కార్యక్రమానికి హెల్ప్ చేశారండి. వాళ్ళు కూడా మా స్కూల్ తరఫున పిల్లలందరి తరఫున ధన్యవాదాలు సార్. మీరు ముందు కూడా అలాగే కార్యక్రమాలకు హెల్ప్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ స్కూల్ విషయానికి వస్తే నేను చైర్మన్ గా ఎన్నికై 2 years అవుతుందండి. స్టార్టింగ్ లో ఈ స్కూల్కి రావడానికి కూడా దారి లేదు. ఎంట్రెన్స్ లో వర్షం పడితే ఎంట్రెన్స్ లో రావాలంటే ఇంటికి పెట్టిన వచ్చారు స్కూల్ వచ్చిన స్టార్టింగ్ లోనే గ్రామం వచ్చి తీసేసామంటే రావడానికి. కానీ ఏసిన అతి త్వరలోనే నేను ఎమ్మెల్యే గారు తీసుకురావడం ఒకసారి మన సార్ ఈ స్కూల్ కోసం చెప్పాలంటే మధ్యాహ్నం ప్రోగ్రామ్ మిడ్ మీల్స్ కోసం ఈ స్కూల్ 500 మంది పిల్లలుంటాయి. ఇది రాకముందు అక్కడి నుంచే